హిమక్ గారు మీరు మైక్ తీసుకొని వెళ్ళిపోమని కాదు, మాట్లాడడానికి ఇచ్చాము. ఎస్ మాట్లాడండి. సీత గారు అండ్ డీకే నా ఫిట్నెస్ పార్ట్నర్. డీకేనే నాకు అన్ని నేర్పిస్తారు లైఫ్లో. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డీకే. అండ్ సీత గారు హ్యాస్ బీన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ రాజ్ గారు మాకు ఈ లైన్ చెప్పినప్పుడు సినిమా పేరుకి అంటే లైన్ విన్న వెంటనే ఆ సినిమా పేరు చెప్పిన వెంటనే నాకు రిజల్ట్ కూడా అదే ఉంటుందని అనిపించింది అప్పుడు బంగారం అని పెట్టినందుకు. సో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఆ జర్నీ ఎవ్రీ with Raj, Samantha, me on one table, to then Vasant joining in, then Prahas joining in, then Nandini joining in, then everybody joining in, Sita coming in from Bombay and helping us create hopefully some magic that you will see on 19 June. I really hope everybody enjoys the movie. మాకైతే తీయడం అంటే సరదాగా అయిపోయింది. అది ఏదో సినిమా తీసి కష్టపడినట్టు అనిపించలేదు, కానీ కష్టపడుతున్నాం రోజు. నిన్న రాత్రి కూడా నేను 1 hour 30 minutes పడుకున్నానండి. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ లేరు, వాళ్ళు ఇంకా చాలా పని చేస్తున్నారు, విచ్ ఇస్ ఆర్ డైరెక్షన్. వచ్చారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మహేష్, అన్వేష్, ఇంకో 2 హీరోస్ ఉండాలి అక్కడ. తెలుసు మర్చిపోలే పేరు. సీను, వంశీ and Rakesh and Arya have been absolute superstars for the film. అంటే వాళ్ళు లేకపోతే రాకేష్ అండ్ ఆర్య ఆర్ లైక్ మై లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్. వాళ్ళు నా పక్కన లేకపోతే ఏం పనులు కావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ you've extended throughout the film. సెట్ మీద అంటే the most beautiful vision from the set, at least for me, has been అంటే స్క్రీన్ ముందు ఒక ప్రొడ్యూసర్, స్క్రీన్ వెనక ఒక ప్రొడ్యూసర్, స్క్రీన్ వెనుకున్న ప్రొడ్యూసర్తో ఇంకొక డైరెక్టర్, దాని వెనక నేను కూర్చుని అది ఒక్క టైంలో బాగా రిలాక్స్ అయ్యి డైట్ కోక్ తాగడం నా ఫేవరెట్ సిచ్యువేషన్. అయితే బాగా రిలాక్స్ అయినట్టున్నారు సెట్లో. ఎక్సెప్ట్ ఓన్లీ షూటింగ్ టైంలో బాగా రిలాక్స్ అయ్యా. ఐ నో. వర్క్ ఇస్ ఫన్. ఎస్, work-life balance is great. Thank you and I wish you more of that. Thank you so much DK garu, Sita garu and Himank. Thank you. Requesting మీ ఎగ్ దోస పార్సల్ చేస్తానండి, పార్సల్ చేస్తాను. ఓకే.